హలో గైస్, ఎట్లా ఉన్నారు? మీరందరూ హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనండి హ్యాపీ అండ్ దిల్కుష్లో అయితే ఉన్నాను మామ. ఇందువల్ల మీ సపోర్ట్ వల్ల అయితే ఉన్నాను. మీరు ఎప్పుడని ఎదురు చూసే 1 month సేల్ వీడియో అయితే ఈరోజు మీకోసం అప్లోడ్ చేయబోతున్నాను. ఈ వీడియో చూసే ముందు ఇంకెవరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకున్నాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మనమైతే పాయింట్కి వచ్చేద్దాము. మనకి 1 month సేల్ ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, కస్టమర్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది, మన బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకుందాం, ఐటమ్స్ని ఎలా పెంచాము అన్న ఫుల్ లెంత్ వీడియో అయితే ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే చూస్తారు. ఇంకా మనం వచ్చేసరికి ఫస్ట్ మీకు తెలుసుకోవాలన్న ఆతృత ఏముందంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాం, ఇదే కదా మీరు తెలుసుకోవాల్సింది. దీని గురించి అయితే మీ లాస్ట్లో అయితే చెప్తాను. ఫస్ట్ మన బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను అన్న దాని గురించి అయితే మీకు చిన్న క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. నాకు బిజినెస్ ఒక రాత్రి అయితే నిద్ర అస్సలు పట్టట్లేదు మామ. నిద్ర పట్టకుండా ఏదో ఆలోచిస్తుంటే 2 గంటలకైతే మనం బిజినెస్ పెడతాము అన్న ఆలోచన అయితే థాట్ అయితే వచ్చింది. ఏ బిజినెస్ పెడతాము అన్న ఆలోచన అయితే ఒక్కటే ఆలోచన మామ, రాగి జావ పెడదాము, రాగి జావ సేల్ అవుతుంది బాగా, ఈ ఏరియాలో ఎక్కడా లేదు అన్న థాట్ వచ్చింది. వెంటనే నా ఫ్రెండ్కి, అలాగే మా అక్క వాళ్ళకి, మా అన్న వాళ్ళకి అందరికైతే చెప్పాను. వాళ్ళు ఒకటే అన్నారు, నువ్వు ఏది చేయాలనుకో చెయ్యి, మా నుంచి అయితే సపోర్ట్ అయితే ఇస్తాము, మా నుంచి అయితే ఎంకరేజ్మెంట్ అయితే 100% ఇస్తాము. వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇప్పుడైతే నేను బిజినెస్ పెట్టాను. బిజినెస్ కూడా నాకు పోస్ట్ పోన్ చేసుకుంటూ అయితే అప్లోడ్ చేశాను, పోస్ట్ పోన్ చేసుకుంటూ అయితే పెట్టాను. ఏ విధంగా సోమవారం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, పెళ్ళికి వెళ్ళడం వల్ల లేట్ అయిపోయింది. ఇంకా బుధవారం నుంచి అయితే స్టార్ట్ చేశాను. ఇంకా బిజినెస్ నాకు ఎవరెవరు హెల్ప్ చేస్తున్నారంటే నాకు ఒక్కళ్ళు హెల్ప్ చేస్తారు మామ. ఒక్కళ్ళు నేను ఐటమ్స్ కొంటాం కానీ, నేను ఐటమ్స్లో ప్రిపేర్ చేయడం కానీ, ఇంకేమైనా చేయాలనుకుంటే ఆసిఫ్ అన్న మా మేనేజర్ అయితే హెల్ప్ చేస్తాడు. ఇంకా నాకు పొద్దున్న లేవడం కానీ, పొద్దున్న దగ్గర నుంచి బిజినెస్ పెట్టిన నుంచి బిజినెస్ మళ్ళీ క్లోజ్ చేసుకొని రూమ్కి వెళ్ళేదాకా ఒక్కడు మా ఫ్రెండ్. వాడు హెల్ప్ చేయటం వల్లే నేను బిజినెస్ ఇప్పుడు దాకా ఎట్లాగా రన్ చేస్తున్నాను, బిజినెస్లో ఇప్పుడు దాకా ఎట్టాగా ఉన్నాను. వాడి హెల్ప్ లేకపోతే నేను బిజినెస్ చేయలేను మామ. వాడి హెల్ప్ లేకపోతే నేను బిజినెస్ స్టాల్ కూడా పెట్టలేను. వాడు నన్ను చేసే ఎంకరేజ్మెంట్, వాడిచ్చే నా సజెషన్స్, అలాగే వాడు చేసే నా హెల్ప్, నేను వాడికి జీవితంతో రుణపడిపోయి ఉంటాను మామ. వాడి కోసం ఏదైనా చేయడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. కేవలం నా ఫ్రెండ్. వాడిని కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ముందు ఫ్యూచర్లో. షార్ట్స్ వీడియోలోనే వాడిని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇంకొచ్చేసరికి కస్టమర్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉందనేది మీరు చాలా ఆతృతగా ఉన్నారు కదా. కస్టమర్ నుంచి రెస్పాన్స్ అయితే చాలా మంచిగా, చాలా బాగుంది మామ. నేను ఫస్ట్ 3 items అయితే మన బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. అది కూడా బెల్లం రాగి జావ, గుడ్లు, మొలకలు. బెల్లం రాగి జావ 10 లీటర్లు అమ్మాను. సరే, గుడ్లు గురించి చాలా క్లారిటీ చెప్పాలి మామ. 10 గుడ్లు పెడితే 3 గుడ్లే సేల్ అయినాయి, 7 గుడ్లు మిగిలిపోయినాయి. 15 గుడ్లు పెడితే 5 గుడ్లు సేల్ అయినాయి, 10 గుడ్లు మిగిలిపోయినాయి ఫస్ట్ స్టార్టింగ్ 2-3 డేస్లో. మొలకలు వచ్చేసరికి ఒక ఐటమ్. ఇప్పుడు వచ్చేసరికి మన బిజినెస్ని ఆఫ్టర్ 15 days 15 రోజుల దాకా కస్టమర్ దగ్గర నుంచి రివ్యూలు తీసుకొని, కస్టమర్ దగ్గర నుంచి సజెషన్ తీసుకొని, కస్టమర్ దగ్గర నుంచి ప్లాన్లు తీసుకొని, అలాగే మా జిమ్మాన్ని వాళ్ళ దగ్గర నుంచి ప్లాన్లు తీసుకొని, ప్రతి ఒక్కరి దగ్గర ప్లాన్లు తీసుకొని 15 రోజుల తర్వాత మన ఐటమ్స్ని అయితే పెంచాము. ఏ విధంగా? క్వాంటిటీ పెంచలేదు మామ. మనము క్వాంటిటీ అయితే ఏది పెంచాలి, క్వాలిటీ మనం ఇచ్చే క్వాలిటీ 100% ఫిదా అయిపోతారనుకో. క్వాంటిటీ అయితే పెంచలేదు. క్వాంటిటీ పెంచకుండా ఉన్న క్వాంటిటీలోనే ఐటమ్స్ పెంచాను మామ. ఉన్న క్వాంటిటీలోనే ఐటమ్స్ పెంచా. ఏమేమి? మొన్నటి వరకు బెల్లం రాగి జావ కదా, ఇప్పుడు రాగి జావలోనే 4 రకాలు పెట్టాను. బెల్లం రాగి జావ, సాల్ట్ రాగి జావ, స్వీట్ కార్న్ రాగి జావ, మజ్జిగ రాగి జావ. ఈ 4 రకాల రాగి జావ పెట్టాను. ఎగ్స్లో మొన్నటి వరకు ఒక రకమే ఎగ్ కదా, బాయిల్డ్ ఎగ్ కదా. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్, మసాలా ఎగ్, స్వీట్ కార్న్ విత్ మసాలా ఎగ్, ఈ 3 రకాల ఎగ్స్ అయితే పెట్టాను. మొలకలు వచ్చేసరికి ఒక రకం మొలకలు యథావిధిగా. ఎన్ని మొలకలు, ఇంకో స్వీట్ కార్న్, ఇంకా ఎగ్స్ వచ్చేసరికి ఒక డైట్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మన బిజినెస్లో మనం పెట్టిన స్టాల్కి అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎటువంటి ఎక్కువ ప్రైస్ అయితే మనం ఇప్పటివరకు అయితే పెట్టలేదు దేవుడి వల్ల. ఆ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండటం వల్ల మన బిజినెస్ ఇప్పటివరకు ఎంత డెవలప్ అయింది, ఇంతవరకు డెవలప్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం మిస్టేక్స్ ఏమేమి చేసాము. మిస్టేక్స్ చేయని మనిషి అసలుకి ఈ జీవితం, ఈ లోకంలోనే ఉండడం అనుకుంటున్నాను. మిస్టేక్ నువ్వు చేస్తావు, నేను చేస్తావు, ప్రతి ఒక్కరు చేస్తావు. బిజినెస్లో మిస్టేక్ చేయని మనిషే లేడు నాకు తెలిసి. అయితే నేను కూడా మిస్టేక్స్ చేశాను మామ. నేను పెట్టే ఐటమ్స్లో మిస్టేక్ చేశాను, నేను పెట్టే క్వాంటిటీలో మిస్టేక్ చేశాను, అలాగే క్వాలిటీలో కూడా మిస్టేక్ చేశాను. క్వాంటిటీలో ఏ విధంగా మిస్టేక్ చేశానంటే, నాకు ఒక్కోసారి 10 వరకు అయితే ఉంటాను. 10 వరకు అలవాటైన కస్టమర్లు 10 వరకు వస్తూనే ఉంటారు. ఒక్కోసారి 8:30కి అయిపోతుంది. 8:30కి అయిపోతున్నప్పుడు నేను అప్పుడు క్వాంటిటీ పెంచుకోవచ్చు కానీ ఆలోచన అవుతుంది.
క్వాంటిటీ పెంచుకుంటూ కస్టమర్ లేకపోతే ఏంటి పరిస్థితి? నేను తాగాల? అలా అని కాదు, ఉన్న క్వాంటిటీని కస్టమర్కి క్వాలిటీ ఎక్కువ ఇస్తే కస్టమర్ ఫిదా అవ్వాలి, కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి. కస్టమర్ సాటిస్ఫై అవుతేనే మనం బిజినెస్ని ఇంకా డెవలప్ చేయగలం. కస్టమర్ సాటిస్ఫై అయితే ఒక కస్టమర్ ఇంకో కస్టమర్ చెప్తే ఇంకో కస్టమర్ ఇంకో వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తే ఇంకా మన బిజినెస్ అయితే తిరిగి ఉండదు. అలాగా మనం క్వాంటిటీ పెంచకుండా క్వాలిటీ అయితే పెంచుతున్నాము. ఇంకొచ్చేసరికి క్వాంటిటీ పెంచుకొని క్వాలిటీ అయితే పెంచుతున్నాము. ఇంకా డిస్పాయింట్ కస్టమర్లు 8:30కి అయిపోతే 10:30 దాకా అలవాటైన కస్టమర్లు డిసప్పాయింట్ అయితే అయిపోతున్నారు. వాళ్ళ వల్ల నేను ఎటువంటి డిసప్పాయింట్ అవ్వట్లేదు, వాళ్ళ వల్ల నేను ఎంకరేజ్ అవుతున్నాను. ఎందుకంటే వాళ్ళు వచ్చి నా దగ్గరికి మంచి న్యూట్రిషన్ డైట్ కోసం వస్తున్నారు, వాళ్ళే డిసప్పాయింట్ అవుతుంది. వాళ్ళని బట్టి నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను. అయ్యో అనుకున్నా. కొంతమంది దగ్గర నెంబర్లు తీసుకున్నాను, పార్సల్ చేసి పక్కన కూడా పెడుతున్నాను వాళ్ళ కోసం. ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్లు డిసప్పాయింట్ అవ్వద్దు మేము. ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్లు నా మీద ఆధారపడి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా మనం న్యూట్రిషన్ తీసుకుందామని వస్తారు కొంతమంది. వాళ్ళ గురించి అయితే వాళ్ళ కోసం నేను సపరేట్గా అయితే పక్కన పెడతాను. ఇంకొచ్చేసరికి ఫ్యూచర్ మనకు ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్లో ఇప్పుడు దాకా మనం స్టాల్ ఎలా రన్ చేయబోతున్నామంటే ఫ్యూచర్లో మనము టిఫిన్స్ కూడా పెడదామన్న ఆలోచన అవుతుంది. ఆల్రెడీ టిఫిన్స్ మీద ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. టిఫిన్స్లో వచ్చేసరికి గోధుమ ఉప్మా, జొన్న ఉప్మా, కొర్ర ఉప్మా, ఇంకొచ్చేసరికి ఇంకో రకమైన ఉప్మా, ఒక 4 రకాల గల ఉప్మాలు అయితే పెడదామన్న ఆలోచన ఉంది. దానికి సంబంధించిన లెంత్ వీడియో అలాగే షార్ట్ వీడియో కూడా మీకు త్వరలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంక ఈ రోజు నుంచి అయితే మీకు లెంత్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. లెంత్ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదంటే నా ప్రొఫెషన్, నా బిజినెస్, నా ప్రొఫెషన్, నా నిద్ర ఇది కూడా లెంత్ వీడియోస్ చేయడానికి సహకరించట్లేదు. ఓ మాటలో చెప్పాలంటే నిద్రపోదామంటే నిద్ర చాలట్లా, నిద్రపోకుండా వీడియోస్ చేద్దామంటే తలకనొప్పి, ప్రొఫెషనల్గా ఆపేసి వీడియోస్ చేద్దామంటే డ్యూటీ ఆగిపోతుంది, ఓనర్ వచ్చి తిడతాడు. బిజినెస్ ఆఫ్ చేసి వీడియోస్ చేద్దామంటే బిజినెస్ చేయాలి కంపల్సరీగా. ఇది కూడా నాకు వీడియోస్ చేయడానికి సహకరించట్లేదు. ఇంకా ఏదో టైం చూసుకొని నేను మీకోసం లెంత్ వీడియోస్ అయితే పెడతాను. ఇంకొచ్చేసరికి ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్, దీని గురించి ఇప్పటివరకు వీడియోస్ చూశారు కదా, దీని గురించి చెప్తానండి. నేను స్టార్టింగ్ నాకు 15,000 నుంచి నేను బిజినెస్ పెడదామన్న ఆలోచనలో ఉన్నాను. 15,000తో ఐటమ్స్ అన్నీ కొనేసాను, 15,000తో మొత్తం కొనేసాను. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఐటమ్స్ పెంచిన తర్వాత మళ్ళీ అంతకుముందు సేల్ ఎలా ఉంది ఆల్రెడీ మీకు చెప్పాను, ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా చెప్తున్నాను. ఇప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ 75% అయితే నాకు వచ్చే ప్రాఫిట్ 25%. నా జేబులోకి వచ్చేది 25%, ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 75%. అంటే 1 మంత్ నేను ఒకేసారి సామాన్ కొన్నాము. 15 డేస్కి ఒకసారి సామాన్ కొనుక్కుంటాను. 15 డేస్ కొనుక్కొస్తాను. మనం రెగ్యులర్గా కొనేది గుడ్లు, పుదీనా, నిమ్మకాయలు ఇవే కొనేది. మిగతాదంతా సామాను గ్లాసులే కానీ, రాగిపిండి కానీ, బెల్లం కానీ ఒక 15 డేస్ అయితే కొనిస్తాను. అప్పుడే మనకి డబ్బులు కనపడతాయి, మిగులుతాయి కూడా. ఏ రోజుకి ఆ రోజు అంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇంకొచ్చేసరికి మన ఫ్యూచర్ని కూడా ఎలా ప్లాన్ చేద్దాం అనుకున్నాను. ఇంకా ఇప్పటి వరకు మీరు నా షాప్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశాను. ఒకరికైతే సెల్ఫీ లెవెల్గా డిసప్పాయింట్ చేశాను, కొంతమందికి అయితే అయిపోయిందని చెప్పి డిసప్పాయింట్ చేశాను, కొంతమందికి అయితే లేట్ చేసి డిసప్పాయింట్ చేశాను. ఈ విధంగా చాలా వరకు డిసప్పాయింట్ చేశాను. ఇక్కడ నుంచి ఎటువంటి డిసప్పాయింట్ చేయను. నేనే మీకోసం ఉన్నాను మామ. నేనే మీకోసం మంచి న్యూట్రిషన్ డైట్ సంబంధించిన బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. మీకోసం ఏదైనా చేస్తాను. మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయను. మీరు నన్ను ఎంకరేజ్ చేసి మీ నుంచి నాకు గుడ్ సజెషన్స్ అండ్ గుడ్ రివ్యూస్ ఇస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను. మీ నుంచి నాకు సపోర్ట్, అలాగే ఆ దేవుడి దయ రెండు ఉంటే నా బిజినెస్ ఎక్కడి వరకైనా అవుతుంది. ఇంకా ఇప్పటి వరకు మీరు చేసిన సపోర్ట్ నన్ను ఎక్కడి వరకు నిలబడితే ఇంకా సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెవరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. నిద్రలేని కళ్ళు మామ, అర్జెంట్ నిద్రపోవాలి. ఈ వీడియో మనం సాయంత్రంలో అయితే అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైతే తెలిసిందిగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో చేయండి. ఇంకా రాసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, తెలుసు కదా. టైం లేదు, దయచేసి క్షమించండి. మీకోసం లెంత్ వీడియోస్ టైం చూసుకొని అప్లోడ్ చేస్తాను. ఇంకంతే, ఉంటా. బాయ్. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ.